గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం సోర్సెస్లో ఒక క్లాసిఫికేషన్ చూసాం కదా. లైక్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ వర్సెస్ నాన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్ వర్సెస్ నాన్ ఐడియల్ కరెంట్ సోర్స్ చూసాం కదా. ఈ రోజు నెక్స్ట్ క్లాసిఫికేషన్ అనమాట. సోర్సెస్లో టూ టైప్స్, దట్ ఈస్ ఇండిపెండెంట్ సోర్స్ వర్సెస్ నాన్ ఇండిపెండెంట్ సోర్స్. సో sources can also be classified as independent sources and dependent sources. The source independent source ante the sources which does not depend on other quantities like voltage and current in the circuit. అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సర్క్యూట్ కింద తీసుకుందాం. ఇక్కడ ఏదైనా సర్క్యూట్ మనం కనెక్ట్ చేసుకుంటాం. ఈ వోల్టేజ్ సోర్స్ ఇంకా సర్క్యూట్లో ఇంకెక్కడైనా వోల్టేజ్ మీద కరెంట్ మీద డిపెండ్ అవ్వకపోతే దాన్ని ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటాం. అదే ఈ వోల్టేజ్ సోర్స్ ఇంకా సర్క్యూట్లో ఏదైనా వోల్టేజ్ అండ్ కరెంట్ మీద డిపెండ్ అయితే దాన్ని డిపెండెంట్ సోర్స్ అంటాం. The source's output value depends upon voltage or current at some other point of the circuit అయితే అది డిపెండెంట్ సోర్స్ అవుతాయి. ఇప్పుడు డిపెండెంట్ సోర్స్ అండ్ ఇండిపెండెంట్ సోర్స్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో మనం ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం అండ్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ని సర్కిల్లో మనకు తెలుసు కదా రిప్రజెంటేషన్, arrow mark which indicates the current direction. And next dependent voltage source ni and dependent current source ni మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇలా డైమండ్ షేప్లో పెట్టి ప్లస్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇన్ డైరెక్షన్ అండ్ ఆరో మార్క్ ఇండికేట్ చేస్తాం. ఇలా డైమండ్ షేప్లో మనకు ఉంటే అది డిపెండెంట్ సోర్సెస్ అని ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు రిప్రజెంటేషన్స్ని బట్టి మనం ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, ఇది డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని చెప్పొచ్చు కదా. అలాగే ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అండ్ దిస్ ఇస్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మనం డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఏవైతే ఉన్నాయో డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్ దాని డెఫినేషన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనకి నెట్వర్క్లో ఈ వోల్టేజ్ సోర్స్ 2ix. ఈ ix వాల్యూ అనేది మనకి 2 ohm రెసిస్టర్ ద్వారా ఎంత కరెంట్లో అయితే ఫ్లో అవుతుందో ఆ వాల్యూ ఇది కదా. ఇప్పుడు ఈ యొక్క కరెంట్ అనేది ఈ 2 ohm రెసిస్టర్లో ix వాల్యూ చేంజ్ అయిందనుకోండి, ఈ వోల్టేజ్ వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా. ఇక్కడ 2 ohm రెసిస్టర్లో ఏదైతే మనకు ix వాల్యూ చేంజ్ అయినప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ అనేది చేంజ్ అయిపోతే దాన్ని డిపెండెంట్ సోర్స్ అంటాం. సో నేను డిపెండెంట్ సోర్స్ అంటే అదే చెప్పాను కదా, ఏదైనా మనకి నెట్వర్క్లో మనకి సమ్ అదర్ పాయింట్ ఆఫ్ ది సర్క్యూట్లో మనకి వోల్టేజ్ అండ్ కరెంట్ చేంజ్ అయినప్పుడు మన సోర్స్ వాల్యూ చేంజ్ అయిపోతే దాన్ని డిపెండెంట్ సోర్స్ అంటాం. సో ఇది డిపెండెంట్ సోర్స్. ఇప్పుడు ఈ సర్క్యూట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చెప్పండి. ఒకసారి మీరు చూడండి. సో ఈ 6 volts మనకి డైరెక్ట్గా ఉంది, ఇక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు. సో ఇది ఇండిపెండెంట్ సోర్స్, ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ 10 amps ఉంది, ఇది ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్. ఇప్పుడు ఇది చూద్దాం. ఈ 2i1, ఈ i1 అనే కరెంట్ ఎక్కడ ఫ్లో అవుతుంది? R1 రెసిస్టర్, ఈ ఫస్ట్ రెసిస్టర్ దగ్గర i1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు i1 అనేది చేంజ్ అయిపోయిందంటే మనకి ఈ కరెంట్ సోర్స్ అనేది కూడా చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎ డిపెండెంట్ సోర్స్. ఇది చూద్దాం. 3v2, ఈ v2 అనే వోల్టేజ్ ఎక్కడ ఉంది? R2 అక్రాస్ ఉంది. ఈ రెసిస్టర్ R2 దగ్గర మనకి v2 అనే వోల్టేజ్ ఉంది. ఇప్పుడు ఈ వోల్టేజ్ చేంజ్ అవుతే ఈ సోర్స్ యొక్క వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చేంజ్ అవడం వల్ల మనకి ఈ సోర్స్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎ డిపెండెంట్ సోర్స్. ఇది అండ్ దిస్ వన్ ఆర్ డిపెండెంట్ సోర్సెస్ అండ్ దీస్ అండ్ దిస్ ఆర్ ఇండిపెండెంట్ సోర్సెస్. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది డిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి. సో మనకి డిపెండెంట్ సోర్స్ అనేవి 4 టైప్స్లో క్లాసిఫై అవుతాయి. CCVS అంటే కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, CCCS కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్, VCVS వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, VCCS వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఇప్పుడు మనం ఈ రిప్రజెంటేషన్ చూస్తే ఇది వోల్టేజ్ సోర్స్ అని చెప్పాను కదా, డైమండ్ షేప్లో ప్లస్ అండ్ మైనస్ ఇండికేషన్ ఉన్నప్పుడు ఇది వోల్టేజ్ సోర్స్ అని చెప్పాను కదా. ఇక్కడ A ఇంటూ విఎక్స్ అంటే కూడా వోల్టేజ్ సోర్స్. ఇక్కడ వోల్టేజ్ అనేది ఈ వోల్టేజ్ సోర్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి
దీన్ని వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంటాం. దీని యొక్క రిప్రజెంటేషన్ అనేది మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ ఐఎన్, ఇక్కడ ఐఎన్ అనేది మనకి చేంజ్ అయినప్పుడు, ఈ కరెంట్ ఐఎన్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి ఈ వోల్టేజ్ సోర్స్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ కరెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అని అంటాం. సో Vout ఈజ్ ఈక్వల్స్ టు గామా ఇంటూ ఐఎన్. సో గామా ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అంటాం. గామా ఈజ్ ఈక్వల్స్ టు Vout బై ఐఎన్. అంటే V బై ఆరే కదా, అంటే రెసిస్టెన్సే కదా. సో రెసిస్టెన్స్కి ఉన్న యూనిట్స్ ఉంటాయి, వోల్ట్ పర్ యాంపియర్. దీన్ని మనం ఓమ్స్తో రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ట్రాన్స్ రెసిస్టెన్స్. ఓకే, సారీ, ఇందాక నేను మీకు చెప్పిన ఈ రిప్రజెంటేషన్ యొక్క ఫామ్ వచ్చేసి ఇది. సో కరెంట్ ఈస్ కంట్రోలింగ్ ద వోల్టేజ్. సో కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, దాని రిప్రజెంటేషన్ ఇది. ఇట్ ఈస్ నోన్ యాజ్ గామా ట్రాన్స్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఈ రిప్రజెంటేషన్ చూద్దాం. ఇక్కడ కరెంట్, ఇది కరెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెంట్ సోర్స్, డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఇప్పుడు ఈ కరెంట్ అనేది ఈ కరెంట్ సోర్స్ని కంట్రోల్ చేస్తుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే ఆల్ఫా ఇంటూ ఐఎన్. ఇప్పుడు ఈ ఐఎన్ వాల్యూ చేంజ్ అయితే ఈ కరెంట్ సోర్స్ వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఐఎన్ ఇస్ కంట్రోలింగ్, ఈ ఐఎన్ ఈ కరెంట్ సోర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఓకే, Iout is equals to alpha into IN. So alpha is the coefficient of current source. ఇది కరెంట్ గెయిన్ అంట, ఎందుకంటే I అవుట్పుట్ బై I ఇన్పుట్ అంటే మనకి కరెంట్ ట్రాన్స్ఫర్ రేషియో అంట, లేదా కరెంట్ గెయిన్ అని అంట. బికాస్ అవుట్పుట్ బై ఇన్పుట్ ఈజ్ అ గెయిన్, కరెంట్ గెయిన్. ఇప్పుడు ఈ రిప్రజెంటేషన్ చూద్దాం. ఇక్కడ ఇది వోల్టేజ్ సోర్స్, ఇది వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ ద వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంట. దీని రిప్రజెంటేషన్ ఇక్కడ విఎన్, మ్యూ ఇంటూ విఎన్ కదా. ఇక్కడ విఎన్ చేంజ్ అయితే మన వోల్టేజ్ సోర్స్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈ విఎన్ చేంజ్ అవడం వల్ల వోల్టేజ్ సోర్స్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అంట. Vout is equals to mu into Vn, where mu is the coefficient of voltage source. దీని కూడా mu is equals to V. ఇప్పుడు mu is equals to ఏమవుతుంది, Vout by Vin, అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఈజ్ అ గెయిన్. సో వోల్టేజ్ గెయిన్ అంటాం, ఆర్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ రేషియో. సో ద లాస్ట్ రిప్రజెంటేషన్ VCCS. ఇక్కడ వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ వచ్చేసి కరెంట్ సోర్స్ మీద, వోల్టేజ్ వచ్చేసి కరెంట్ సోర్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అంట. దీని రిప్రజెంటేషన్ వచ్చేసి G ఇంటూ విఎన్. ఇప్పుడు ఇక్కడ మనకి విఎన్ అనేది చేంజ్ అయిపోతే కరెంట్ సోర్స్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎస్, సో దిస్ ఇస్ వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. సో అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు I అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ విఎన్. సో G ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, I అవుట్ బై విఎన్. అంటే ఏంటి, యాక్చువల్లీ V బై I అంటే మనకి రెసిస్టెన్స్, దాన్ని రివర్స్ చేస్తే మనకి కండక్టెన్స్ అని ఉంటుంది అనమాట. R ఈజ్ ఈక్వల్స్ టు V బై I కదా, అంటే దాన్ని రెసిస్టెన్స్. V బై I ఇస్ నథింగ్ బట్ ఎ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటి, మనకి ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్ని మనం రెసిస్ట్ చేస్తున్నాం, దాన్ని రెసిస్టెన్స్. దీనికి ఇన్వర్స్ ఏమవుతుంది, 1 బై R ఈజ్ ఈక్వల్స్ టు I బై V ఈజ్ ఈక్వల్స్ టు కండక్టెన్స్ అనమాట. కండక్టెన్స్ని అంటే ఎంత ఈజీగా అది యాక్సెప్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో చేసేటట్టు చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కండక్టెన్స్. దాన్ని మనం జీతో రిప్రజెంట్ చేస్తాం. సో G ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ కరెంట్ సోర్స్, దట్ ఈస్ యూనిట్స్ ఆర్ ఆంపియర్ పర్ వోల్ట్. ట్రాన్స్ కండక్టెన్స్ ఆఫ్ కరెంట్ సోర్స్, ఇందాక ట్రాన్స్ రెసిస్టెన్స్ అన్నాం కదా, దిస్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్ కండక్టెన్స్. సో మనం ఈ వీడియోలో ఏమేమి చూసాం, ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి, డిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి, వాటి రిప్రజెంటేషన్స్ చూసాం. అండ్ డిపెండెంట్ సోర్సెస్ ఎన్ని టైప్స్, వాటి రిప్రజెంటేషన్స్ చూసాం. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఇప్పుడు మనకి సర్క్యూట్లో ఎక్కడైనా వోల్టేజ్ కనుక కరెంట్ కనుక చేంజ్ వల్ల ఈ మెయిన్ సోర్స్ అనేది చేంజ్ అయిపోతే దాన్ని డిపెండెంట్ సోర్స్ అంటాం. అదే సర్క్యూట్లో మనం ఎక్కడైనా మనకి వాల్యూ చేంజ్ అయినా సోర్స్ చేంజ్ అవ్వకపోతే దాన్ని ఇండిపెండెంట్ సోర్స్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ.